జగన్మోహన్ రెడ్డి ఐపాక్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సర్వేతో 3-4 సంస్థల నుంచి సర్వేలు తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందన్నారు. దానికి పరిష్కారం ఏంటన్నటువంటిది ఆయన మిగతా పార్టీ వాళ్ళతో చర్చించలేదు. ఆయన ఏదో సంథింగ్ ఒక కోటరే ఉంది. వాళ్ళు కూర్చుని ఆలోచించినప్పుడు జగన్ మీద అంటే వీళ్ళు ఎట్ట చెప్తారంటే మనకి జాతకం చూసేటటువంటి వాళ్ళు మీకు రేపు పొద్దున సమస్య రాబోతుందని తెలిసిందనుకోండి, మీరు మానసికంగా సిద్ధం కావాలి, దృఢంగా ఉండాలని చెప్తారు, కానీ నువ్వు ఇట్లా ఇబ్బంది పడతావని చెప్పరు. అట్లాగే మీకు మీ మీద బాగానే ఉంది సార్ కాకపోతే ఎమ్మెల్యేల మీద అని చెప్పారు. ఈయన ఏమనుకున్నాడు, నా మీద బాగానే ఉంది, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను వీళ్ళని మార్చేశానంటే ఆటోమేటిక్ గెలిచేస్తాను ఈయన ఫీల్ అయ్యారు. దాంతో ఈ కులాల లెక్కలు వేసుకుని అటు ఇటు ఇటు తట్టు మార్చారు. 85 మందినే మార్చినట్టు. ఆ ఇంపాక్ట్ కొత్త వాళ్ళు అప్పటికే 6 నెలల ముందు నుంచి నేను కసరత్తు చేసిన కొత్త వాళ్ళేమో పాత ప్లేసుల్లో పాత వాళ్ళ దగ్గరికి పాత వాళ్ళతో మమేకం కాలేదు. పాత వాళ్ళు కొత్త వాళ్ళు కనుక ఇక్కడ మా ఏరియాలో సెటిల్ అయిపోతే ఎట్లా అని ఒకళ్ళ ఓటమికి ఒకళ్ళు ప్రయత్నించుకున్నారు. దాంతో నష్టపోయినటువంటి పరిస్థితి. మనస్ఫూర్తిగా పనిచేసినోడు ఎవడూ లేడు. 85 నియోజకవర్గాల్లో మనస్ఫూర్తిగా పనిచేసినోడు ఒక్కడు కూడా లేడు రెండో వాడిని గెలిపించడానికి. ఒక్కడంటే ఒక్కడు కూడా. అంటే అభ్యర్థి ఎఫెక్ట్ అనేది అభ్యర్థిని మార్చడం వల్లే కింది స్థాయి వాళ్ళు కలిసి రాలేదా? అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్దాలగిరి వచ్చాడు, అవును, వైసీపీ టీడీపీ నుంచి ఆ సీట్ తీసుకొచ్చి విడుదల రజనీకి ఇచ్చారు. ఇప్పుడు మద్దాలగిరి ఆమె